హైవ్యూర్స్ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నది ఎప్పుడు? సమంత నాగ చైతన్య పెళ్ళైంది ఎప్పుడు? సమంత నాగ చైతన్య విడాకులకు సంబంధించి టాపిక్ అనౌన్స్ చేశాక విడాకులు రావడానికి ముందు సమంతని ఘోరాతి ఘోరంగా అనరాని విధంగా మాటలు అన్నది ఎవరు? ఇది అంతే అన్నాళ్ళైంది. ఒక్కళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళన్నా సమంతకి సపోర్ట్గా నిలబడ్డారు. పచ్చి బూతులు కదండి ఆ రోజు పెట్టింది సమంత గురించి. సమంత డ్రెస్సింగ్ వల్లని, ఫ్యామిలీ మ్యాన్లు అలా ఉందని, పెళ్ళి పద్ధతిగా లేదని, ఆక్సిడెంట్ ఫ్యామిలీకి తలవంపులు తెచ్చిందని, నాగ చైతన్యని ఇబ్బంది పెట్టిందని రకరకాలుగా. చివరికి ఏమైంది పాపం? ఆ సమంత కోర్టుకి వెళ్ళింది. పచ్చి బూతులతో వీడియోలు చేస్తున్నారు. ఎవడ పడితే వాడు ఎవత పడితే అది వచ్చి నా గురించి ఎదుగుతూ చెబుతుంది. ఏంటండి ఇది అని అంటే ఆ కోర్టు కూడా, అమ్మ నువ్వు సెలబ్రిటీవి, నీ ఫోటోలు నీ వార్తలు అవన్నీ మరి మీడియాలో ఉంటే వాళ్ళు మాత్రం ఏం జరుగుతారు, కాకపోతే అభ్యంతరకరంగా ఉండవి మేము తీసేయించమని మాత్రం చెప్పగలుగుతాంలే అని అన్నారు. అప్పుడు ఇంకా మీడియాకి కోర్టు కూడా చెప్పింది, కొంచెం పద్ధతిగా నేర్చుకుంటారా బాబు అని. నేను ఆ తర్వాత అబ్జర్వ్ చేశా, సమంత గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఒక్క సినీ పెద్ద కానీ, ఒక సినీ హీరో కానీ, ఒక సినీ హీరోని ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ రాలి. ఎందుకంటే అవతల ఉన్నది ఆమె భర్త ఆనాడు నాగ చైతన్య, ఆనాడు మామ నాగార్జున, ఈనాడు మాజీ భర్త అయినటువంటి నాగ చైతన్య, ప్రజెంట్ మాజీ మామ అయినటువంటి నాగార్జున. సో ఇక్కడ ఈమెకు సంబంధించి సపోర్టుగా ఏది మాట్లాడినా అక్కడ నాగ చైతన్యనో నాగార్జుననో ఓ రకంగా వ్యతిరేకించినట్టు చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. లేదప్పుడు మా ఇండస్ట్రీలో ఇలాంటి విడాకులు కామన్ అని చెప్పేసి అనుకున్నట్టు లేదు, ఉండిపోయారు. ఇక ఈ రోజు అండి ఈ సినీ ఇండస్ట్రీ అంతా తెగ బాధపడిపోతుంది అసలు. మేబీ మన కావ్యాస్ మీడియాలో ఎక్కువ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, బట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అయ్యా, పవన్ కళ్యాణ్ని ఘోరాతి ఘోరంగా పోసాని కృష్ణమురళి ఒక మృగం ఆ వైసీపీ రాష్ట్ర సంబంధించిన స్క్రిప్ట్ పట్టుకొని నీచంగా ఘోరాతి ఘోరంగా ప్రెస్ క్లబ్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ యొక్క తల్లిని, దట్ మీన్స్ చిరంజీవి గారి తల్లిని అన్నాడు, ఘోరాతి ఘోరమైన పదం వాడాడు. ఆ క్షణం ఇదే సినీ ఇండస్ట్రీ ఆ పోసాని కృష్ణమురళిని గొడ్డలు ఒప్పదీర్చి కొట్టాలా, లేదంటే సినీ ఇండస్ట్రీని బహిష్కరించాలా, కానీ చేయలే. కనీసం చిరంజీవి ఒక మాట కూడా మాట్లాడాలి. అటువంటి చిరంజీవి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆనాడు జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడు. మీరేమైనా అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడు చిరంజీవి ఆ రోజు. ఓకే, సినీ ఇండస్ట్రీని ఇప్పటికే నానా రకాల ఇబ్బందులు గురి చేశాడు. ఇప్పుడు కూడా అంటే వదిలేరా బాబు, అది ఇంకా పెంట కుప్ప దాని మీద రాయడం అనవసరం, అదొక మృగం మీద పడి పీకిద్ది, దాన్ని వదిలేద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు నాగార్జున చిరంజీవి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. అట్లాంటిది అక్కినేని ఫ్యామిలీని మొత్తం కూడా బజాట్లో పెట్టేసింది కొండా సురేఖ. ఏ రకంగా? వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులున్నా 100-200 కోట్లు ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్, దానికోసం తన కోడలని కేటీఆర్ అనబడే వ్యక్తికి పక్కలోకి పంపడానికి రెడీ అయ్యేది ఈ ఫ్యామిలీ అని చెప్పేసి అందే. నేను నా క్యాటలిస్ట్ ఛానల్లో వీడియో పెట్టాను, జస్ట్ 3 hours ఏమవుతుంది, బట్ అది నేను చేయటం మధ్యాహ్నమే చేశాను. నేను అప్పుడు డిలే చేశాను. దెన్ ఆ తర్వాత మన కావ్యాస్ మేడం ఒక వాయిస్ పెట్టిన, ఎవరిదంటే రామ్ గోపాల్. ఏంటని చూస్తే నేను ఏదైతే పాయింట్ టచ్ చేసినా అదే పాయింట్ టచ్ చేశాడు. ఇక్కడ సమంతని కొండా సురేఖ ఏమి అనలా, ఆమె అన్నది ఘోరాతి ఘోరంగా పరువు పోగొట్టింది, నీచేతి నుంచి అన్నది అక్కినేని ఫ్యామిలీని అనింది ఆమె. ఇది ఇప్పటివరకు మనం డిస్కషన్ అంతా కూడా మెయిన్గా ఆమె అన్నటువంటి మాటల గురించే, సీనియర్ ఇండస్ట్రీలో ఎలా బాధపడింది దాని గురించి. ఓకేనా? ఇందులో ఆమె చెప్పింది ఏంటి? కేటీఆర్ అనబడే వ్యక్తి ఆనాడు మంత్రిగా ఉంటూ ఆడిన దాట పాడింది పాటగా చేస్తూ అక్రమ కట్టడం కడితే ఇదిగో నాకు అది కావాలి ఇది కావాలని అడిగితే వాళ్ళు ఇస్తే సరే, లేదంటే దాన్ని కూల్చేసేవాడు. అలా ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఆయన ఇచ్చింది ఏంటంటే, నీ కోడలు నా దగ్గర పంపు, అది కోల్చుకోవడం ఉంచుతానని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాగార్జున తన భర్త అయినటువంటి నాగ చైతన్య ఇద్దరు కూడా కలిసి సమంతను అడిగారు. సమంత చీ కొట్టింది, ఏ మనుషులు మీరు, నన్ను వాడు పక్కలోకి పోమంటారా మీ ఆస్తి కోసం, చీ అని చెప్పేసి వాళ్ళు చీ కొట్టి వెళ్ళిపోయింది, విడాకులు తీసుకుంది. అంటే సమంతను ఓ రకంగా ఆకాశాన్ని ఉంచింది ఎవరు? కొండా సురేఖ. కానీ కేటీఆర్ని మదమెక్కిన కామంతో ఉన్నటువంటి ఒక మనిషిలాగా చూపెట్టింది. ఇక అక్కినేని నాగార్జున నాగ చైతన్య అయితే అబ్బో ఘోరం, 1000 కోట్లు ఆస్తున్నా కానీ దిక్కుమాలిన 100 కోట్ల 200 కోట్ల కోసం ఏకంగా కోడల్ని అండ్ భార్యని తీసుకెళ్లి వేరే దగ్గర పడుకునే రెడీ అయ్యారు వీళ్ళని చెప్పేసి ఘోరం. అసలు అదే నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, సినీ ఇండస్ట్రీ నాకు తెలిసి ఇంత ఘోరమైనటువంటి అవమానం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ, మహేష్ కానీ, నాని కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, కాదంబరి కిరణ్ కానీ అండ్ హేమ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో మిస్ అయితే ఉండొచ్చు కాక ఆల్మోస్ట్ అంతా రెస్పాండ్ అయ్యారు. ఏంటి అసలు ఇది ఏంటి ఎంత ఘోరమని? కోన వెంకట్ ఏంటి, ఓదిల శ్రీకాంత్ ఏంటి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు మొత్తం
అవును కదా, ఎందుకంటే ఘోరం అసలు ఆమె మాట్లాడింది కొండ సురేఖ. ఇందులో సమంతకు సారీ చెప్పేది ఏమీ లేదు. సారీ చెప్పాలన్నా, కాళ్ళ మీద పడాలన్నా, ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండాలన్నా నాగార్జున ఫ్యామిలీ మన ఓకే క్షమించేస్తా అన్నారు, లేదా ఈమె వచ్చేసి వాళ్ళకి క్షమాపణలు అడగాల. అందుకే నాగార్జున ఏం చేశాడు, నాంపల్లి కోర్టు నుంచి ఆమెకు నోటీసులు పంపడానికి కోర్టులో కేసు ఇస్తారు. ఘోరంగా దారుణంగా మా ఫ్యామిలీ పరువు తీసేసింది, ఆ రకంగా మాట్లాడింది, క్రిమినల్ కేసు ఫైల్ చేయండి ఆమె మీద అని చెప్పేసి అన్నారు. సో ఆమె త్వరలో నోటీసులు వెళ్తాయి. ఈలోపు నేను మార్నింగ్ మాట్లాడినట్టుగా ఈ కొండా సురేఖకు సంబంధించి మంత్రి పదవి కూడా పోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీని ట్వీట్ చేస్తూ లేదా రాహుల్ గాంధీని మెన్షన్ చేస్తూ ఎవరు అమల ఓపెన్గానే అడిగింది, మర్యాద మానవత్వం అన్న వాటిని మీరు నమ్ముతూ ఉంటే మీ మంత్రి ఎంత ఘోరంగా మాట్లాడిందో చూడండి, ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి, మాకు అపాలజీ చెప్పించండి అని చెప్పేస్తున్నారు. ఈవెన్ కొండా సురేఖ కానీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటా, చాలా మంచివారు ఆయన. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంక టాపిక్ వదిలేని అని చెప్పే మూమెంట్లో ఆమె అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకుంది అని అన్నారు తప్ప క్షమాపణలు కూడా ఇక్కడ చెప్పింది నోరు విడిచి. బట్ ఈ వీడియోలో హడావుడు చేస్తూ క్షమాపణలు రాసుకుంటా పోతా ఉన్నారు. సరే, ఇప్పుడు నేను మెన్షన్ చేసుకున్నాంటే ఈ వీడియోలు అన్నప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా ఈరోజు బాధపడుతుంది ఏంటంటే ఆడోళ్ళని ఆట బొమ్మల్లాగా చేసి ఎలాగంటే అలా వాడుతూ ఉంటారు. అయితే వీళ్ళ పక్కలకు లేదా పక్కన లేదా సినిమా మీద ఆఫర్లు లైక్ ఘోరమయ్యాడు బాబు, అసలు చెప్పలేకపోతే నేనైతే అసలు రాంగోపాల్ మధ్య చెప్పేశాడు, నా లైఫ్లో ఇంత దారుణమైన ఇంత జుగుప్సకరమైనటువంటి మాటలు నేను వినలేదు, నాగార్జున గారు మీరు వదలొద్దు, ఏ రేంజ్లో పనిష్మెంట్ ఉండాలంటే అవతల ఉన్న కొండా సురేఖ్కి ఇక లైఫ్లో ఎవరు ఆ రకంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నాడు. నిజమే, ఘోరం అసలు ఇదైతే. సో ఇప్పుడు ఏంటి విషయం, కొండా సురేఖ ఏ స్టెప్ తీసుకునేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకునేది బేస్ అయి ఉంది. ఇక మరో బాంబు పేల్చింది ఏమేమని గజ్వేల్ వెళ్ళింది. గజ్వేల్ ఎవరిది నియోజకవర్గం అన్నప్పుడు ఈయన కేసీఆర్ది. ఆయన అడన్నట్టు ఏంటో తెలియదు. మన అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు ఒకరోజు వచ్చాడు, ఆ తర్వాత ఇంకెక్కడున్నాడు ఏంటో తెలియదు. దాన్ని ఏమంటుంది, కేటీఆర్ ఏదో చేసాడు కేసీఆర్ అని అంటుంది. మొన్న అంత ఘోరంగా ఓడిపోవడానికి బీఆర్ఎస్ ఇదిగో ఈ కేటీఆరే కారణం. ఈరోజు కేసీఆర్ ఎక్కడ కనపడకుండా ఉండడానికి కారణం ఈ కేటీఆర్. అసలు కేసీఆర్ ఉన్నట్టే లేడా, ఇది కూడా పెద్ద డౌటే. మరలా ఇప్పుడు కేసీఆర్ రెస్పాండ్ అవ్వాలి, హలో నేను ఉన్నా అని చెప్పేసి. బట్ మధ్యలో వాళ్ళు వీళ్ళు ఫామ్ హౌస్లో ఆయన కలుస్తూనే ఉన్నారు. బట్ ఈమెమంటుంది, కేసీఆర్కి కేటీఆర్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉంది, నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, కేసీఆర్ కనపట్లేదని చెప్పేసి గజ్వేల్లో చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. కేటీఆర్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే, ఆ నోటి మాట కానీ ఆ మదమెక్కిన తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీని సర్వనాశనం చేసేటట్టున్నాడు, కేసీఆర్ని ఏదోటి చేసేసి పార్టీని చేతిలో తీసుకునేటట్టున్నాడు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆమె అంటుంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేంటో చూడాలి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా ఈరోజు ఈ రేంజ్లో రెస్పాండ్ అయ్యి ఉన్నారంటే ఆడవారిని అక్కడ ఎలా పడితే అలా వాడతారు తప్ప ఆడవాళ్ళకి గౌరవం ఉండదు. ఇక ఆ ఆడవాళ్ళే చీ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అన్నది ఈరోజు ఆమె మాటల అర్థం. అందుకే ఈరోజు సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గుడ్డలు చించుకుంటారని అనను కానీ అసలు అల్లలాడిపోతున్నారు. ముఖ్యంగా మగవాళ్ళంతా తెగ బాధపడిపోతున్నారు. కారణం అన్నటువంటి మాటలు నిజంగా రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు జుగుప్సాకరం, నీచాతి నీచం, ఘోరాతి ఘోరం.